వైకాపాయంలో ఊహకందని రీతిలో అక్రమాలకు పాల్పడ్డారు. పరీక్షా మూల్యాంకనంపై హైకోర్టును తప్పుదోవ పట్టించారు. వాళ్ళని అరెస్ట్ చేస్తే సరిపోదు, తప్పు చేయాలంటే భయపడేలా శిక్షించాలి. శాసనసభలో ఎండగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని స్పష్టీకరణ. గతంలో చాలామంది అధికారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు జైలుకి వెళ్లారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించి వాళ్ళంతా జైలుకి వెళ్లేందుకు కారణమైంది ఒకే ఒక వ్యక్తి. ఆయన గురించే ఇప్పుడు ఏపీపీఎస్సీ అవకతవకల విషయంలోనూ మాట్లాడుకుంటున్నాం. ఆ పేరు పలకడము నాకు ఇష్టం లేదు. రాజకీయ నేతలకు విశ్వసనీయత ఉండాలి, సమాజంపై బాధ్యత ఉండాలి, తప్పు చేయకూడదన్న ఆలోచన ఉండాలి, తప్పు చేస్తే దొరుకుతామనే భయం ఉండాలి. కానీ వాళ్ళలో ఏ భయమూ లేదు. అధికారంలో ఉన్న వ్యక్తులు బరి తెగిస్తే వ్యవస్థకి ఎంతగా భ్రష్టు పట్టిస్తారో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డేటా సెంటర్లపై దుష్ప్రచారాలు నమ్మద్దు, విశాఖకు ఇచ్చే తాగునీటి నుంచి వాటికి నీళ్లు తీసుకో, పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన పోలవరం జలాల నుంచే సరఫరా, కొత్త సాంకేతికతతో తగ్గుతున్న విద్యుత్తు, నీటి అవసరం, డేటా సెంటర్లకు అనుబంధంగా ఎన్నో సంస్థలు, పెద్ద ఎత్తున ఉద్యోగాలు. అసెంబ్లీలో మంత్రి లోకేష్ పోలవరం నీటి గ్రావిటీ ద్వారా 18 నెలల్లో విశాఖపట్నానికి తెస్తున్నామని, 6.5 గిగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటయ్యే డేటా సెంటర్లకు అవసరమైనటువంటి 3 టీఎంసీల నీటిని అందులో నుంచే ఇస్తామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ వివరించారు. విశాఖ ప్రజలకు తాగడానికి ఇచ్చే నీటి నుంచి వాటిని తీసుకోబోమని, పారిశ్రామిక అవసరాలకు చేసిన కేటాయింపుల నుంచే సరఫరా చేస్తామని స్పష్టీకరించారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవ్ బుధవారం అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకి మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు.